హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టు నైట్ డిన్నర్ వరకు షూట్ చేసిన బ్లాగ్ అనమాట. డిన్నర్. ఇక్కడేమో పిల్లలైతే ఇంకా స్కూల్ నుండి వచ్చేసారు. నెక్స్ట్ నేను టీ పెట్టేస్తున్నా. మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పడుకున్నా అనమాట. పడుకొని లేచరికి మళ్ళీ వీడియోస్ ఉన్నాయి, ఎడిటింగ్ చేసుకోవాలనేసి మళ్ళీ లేచి అవి చేసేసుకున్నాను. ఈరోజు పిల్లల కోసం స్నాక్స్కి ఉగ్గాని బజ్జీ చేశాను. మీకు ఒకవేళ ఇందులో ఫుల్గా రాలేదు, ఎందుకంటే నేను షూట్ చేసే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. ఎప్పుడు ఫోన్ అయిపోతూ ఉంటుంది. మా దీవెన్ బాబు వస్తే చూస్తూనే ఉంటాడు. ఇదే నేను ఫోన్ యూజ్ చేసి చూడడానికి, ఇదే వీడియోస్కి ఇదే మా దీవెన్ కూడా వాడతాడనమాట. వాడు చూసేవన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఈరోజు టీలో కొంచెం బూస్ట్ యాడ్ చేశాను. తిందామని చూశాను, మళ్ళీ ఎందుకులే తీయగా ఉంటుంది, మళ్ళీ టీ తాగిన తర్వాత చప్పగా ఉంటుందేమో అని కొద్దిగా బూస్ట్, టీ పొడి, పంచదార వేసేసి పాలు వేసేసి స్టవ్లో సిమ్లో పెట్టేశాను. ఇక్కడేమో పుట్నాల పప్పు తీసుకొచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ఉగ్గాని బజ్జీ తినడము చేయడము కూడాను. ఫుల్గా చూడాలనుకుంటే మన ఛానల్లోనే షార్ట్ వీడియో ఇంతకుముందే అప్లోడ్ చేశాము, ఉంది చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిందే. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. అంటే ఎలా అంటే స్మూత్గా బొరుగులు, అలాగే ఆ రెండింటి కాంబినేషన్ భలే కనిపెట్టారు. నాకైతే బాగా నచ్చింది. ఈ చున్నీ ఏమంటే వేసుకుంటాను ఎప్పుడు, దీన్ని ఎగేయడం దిగేయడమే సరిపోతుంది నాకు. జారుతా ఉంటుంది. ఇది ఏ క్లాతో తెలియదు కానీ అస్సలు ఉండనే ఉండదు అనమాట, పిన్స్ పెడితే తప్ప. అందుకే నేను ఇంకా వెనక నుంచి వేసేసుకుంటాను. ఎప్పుడు వేసుకున్న దీన్ని నెక్ పై నుండి ముందుకు వేసేసుకుంటే సెట్ అవుతుంది. పుట్నాల పప్పు ఉంటే నాకు మా దీవెన్ బాబుకి సగం 1 కిలో తెస్తే 1/2 కిలో మాకు తినడానికి, 1/2 కిలో తెస్తే 1/4 కిలో తినడానికే సరిపోతుంది అనమాట. ఎందుకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. డీమార్ట్కి వెళ్ళినా కూడా అలాగే తినేవాళ్ళం. మొత్తానికైతే టీ రెడీ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు అలాగ మరగబెట్టేస్తే మీగడ పైకి వచ్చి, టీ ఎక్కువసేపు మరగాలి నాకు, లేదంటే పచ్చిగా పచ్చిపాల వాసనలాగా వస్తుంది. ఇదేమో దోసపిండికి కోసం నానబెట్టాను. 2.5 గ్లాసులు బియ్యము, 1/2 గ్లాస్ వరకు మినపప్పు తీసుకున్నాను. క్వాలిటీది అయితే కొంచెం ఎక్కువ తీసుకొని అవసరం లేదు, మంచిగా వస్తుంది అనమాట. కొంచెం బయట అది తీసుకొచ్చింది కొంచెం పప్పు ఎక్కువ వేసుకోవాలి. 2 స్పూన్లు మెంతులు వేసి మార్నింగ్ ఎప్పుడో కడిగి నానబెట్టేశాను. మళ్ళీ ఒక 2 సార్లు ఆ నీళ్ళు తీసేసుకొని శుభ్రంగా కడిగి గ్రైండర్కి వేసేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, పిల్లలకి స్నాక్స్ అవన్నీ పెట్టి వీడియో షూట్ చేసుకున్న మొత్తం దాని తర్వాత గ్రైండర్కి వేద్దామని. టైం కూడా ఎక్కువ, అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిండి మంచిగానే ఫెర్మెంటేషన్ అవుతుంది. లాస్ట్లో చూపించాను మీకు ఎలా అయిందో. గిన్నె నిండిపోయిందనమాట. ఇంకా టీ కూడా ఇచ్చేసి మా వారికి టీ తాగేసి వచ్చిన తర్వాత స్నాక్స్ కోసం అయితే రెడీ చేసేసాను. అక్కడున్న ఫోన్ ఏమో షార్ట్ వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు ట్రైప్యాడ్ చిన్నది బుక్ చేశారు, చూడాలి ఎప్పుడు వస్తుంది, ఈరోజు వస్తుందో రేపు వస్తుందో. మీకు కూడా చూపిస్తాను, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఎంత పడింది ఏంటి అనేది. వీలుంటే లింక్ కూడా ఇస్తాను, అది వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ వస్తుంది కానీ స్టవ్ దగ్గర కుక్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. గిన్నె పైన అక్కడ మనీ ప్లాంట్ బాటిల్ ఉంది కదా, సీసా, దానిపైన పెట్టుకొని షూట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకోసం చిన్నది ఆల్రెడీ మా దగ్గర ఒకటి ఉంది, కాకపోతే అది మొత్తం లూజ్ అయిపోయి ఇరిగిపోయింది. పిల్లలు ఆడడానికి సరిపోయింది దాన్ని. అంతే, ఇంతకుముందు ఎక్కువ అంత మనం షార్ట్స్ ఏమి కుకింగ్ వీడియోస్ ఏం తీయలేదు, ట్రైప్యాడ్తోనే తీసాం కాబట్టి సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు కుదరట్లేదు. ఇక్కడ వచ్చేసి 1 కప్పు శనగపిండి తీసుకొని నీట్గా జల్లించేసుకుంటున్నాను. కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే నేను దీంట్లోనే జల్లిస్తాను, మంచిగానే వస్తుంది ఈ దీంట్లో కూడాను. ఇంకోటి ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ అయితే పెద్ద జల్లెడు ఉంది నా దగ్గర, స్టీల్ది. అన్ని రవ్వకి, బియ్యానికి, నెక్స్ట్ పిండికి, అన్నిటికి సంబంధించింది. అంత పెద్దది ఎందుకు, బేషన్లో కాదు కదా కలిపేది, మళ్ళీ దాంట్లో వేస్తే గిన్నెలో పడడం కొంచెం కష్టం అవుతుంది అనేసి మ్యాక్సిమం నేను చేసే చిన్న చిన్న రెసిపీస్కి ఇదే వాడతాను. దీనికంటే ఇంకొంచెం పెద్దది కూడా ఉంది ఇలాంటిది, పెద్ద జల్లెడు కూడా ఉంది మనం పిండి వంటలు చేసేటప్పుడు పట్టేది. కాకపోతే దీన్ని ఎక్కువ వాడతాను. ఏదన్నా స్ట్రైన్ చేయాలన్నా, వడగట్టాలన్నా, జ్యూసులు లాంటివి, ఇలాంటి పిండి వాటికి మాత్రం ఇదే వాడతానమాట. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఎందుకని మంచిది, బయట కొనుక్కొచ్చాం కదా. ప్యాకింగ్ అయితే ఓకే, మామూలుగా బయట ఇట్లా కొనుక్కొచ్చినవి మాత్రం నేను జల్లెడ పడతాను. పురుగులు ఉన్నాయి ఏమున్నాయో తెలియదు కదా, భయం వేస్తుంది అనమాట. పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 చిటికెడు సోడా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మామూలుగా అయితే బయట కొంచెం ఫుడ్ కలర్ వేస్తారు, నేనేం పసుపు యాడ్ చేశాను. ఫుడ్ కలర్ అది వేయకుండా చిటికెడే వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే అప్పటికప్పుడు చేస్తున్నాను కదా. యాక్చువల్గా మనకి శనగపిండి ఎప్పుడైనా కలిపి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పక్కన పెడితే సోడా ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు. ఆయిల్ ఎక్కువ పీల్చదు, హెల్త్కి కూడా మంచిది.
కాకపోతే అప్పటికప్పుడు చేసే వాటిలలో అయితే ఇంకా తప్పదనమాట. మైదా పిండి అయినా పునుగులైనా శనగపిండి అయినా బాగా రావాలంటే రెసిపీ కొంచెమైనా యాడ్ చేసుకోవాలి, ఒక చిటికడైనా. టైం ఉంటే మాత్రం అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా పిండి నానుతుంది కాబట్టి ఏ రెసిపీ అయినా బాగా వస్తుంది. ఇట్లా కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ పక్కన పెట్టేసుకున్నాను. బజ్జీ పిండి మరీ పల్చగాను ఉండొద్దు, మరీ మందంగాను ఉండొద్దు. మందంగా ఉంటే పచ్చి పచ్చిగా ఉంటాయి, పలుచగా ఉంటేనే మిర్చియే కనిపిస్తుంది. కాబట్టి మనం చూసుకోవాలి ఎలా ఉండాలి మనకి. ఇట్లా వేలుతో చూసుకొని సరిపోద్ది అనమాట. కోట్ అయింది అనుకోండి ఫింగర్కి సరిపోతుంది. ఇంకా అలాగా ఇలా కలిపేసి కాసేపు పక్కన పెట్టేశాను. ఇంకా మిర్చి కూడా తీసుకున్నాను. ఇక స్నాక్స్ అంటే కొంచెమే చేస్తాను, మళ్ళీ ఎక్కువ తిన్నారనుకోండి నైట్ డిన్నర్ టైంకి తినబుద్ధి కావట్లేదని లేట్గా 9కి 10కి అలాగ తినడం, 11కి పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేకపోవడం, నిద్ర సరిపోకపోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్ మా వాళ్ళు, మా దీవెన్ బాబు మాత్రం మరీ చేస్తాడనమాట. వాడి కోసం అనేసి రాగానే ఎట్లాగో ఆకలేస్తుంది. 12:30కి ఎప్పుడో తింటారు కాబట్టి లంచ్. ఇంక ఈవినింగ్ వచ్చేంతవరకు పాప ఏం తినరు కదా, వాళ్ళకి కూర్చొని చదివి రాసి అలసిపోతూ ఉంటారు. అందుకోసమే నేను డైలీ ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉంటాను. ఒకవేళ నేను చేయకపోతే కనుక ఇంకా వాళ్ళ నాన్న బయట తీసుకొస్తారు. ఎట్లాగో ఇంట్లో మనం వీడియోస్ అవి షూట్ చేసుకుంటాము. లేదంటే మా దీవెన రైస్ అని తినేస్తుంది కొంచెం ఆకలేస్తే అప్పటికప్పుడు. ఇది చాలా పెద్దగా ఉన్నాయి మిర్చి బజ్జీలు, అంటే పొడవుగా ఉన్నాయి అన్నమాట. లావు తక్కువగానే ఉన్నాయి కానీ కొంచెం పొడవు ఉండేసరికి అంత అవసరం లేదు. మళ్ళీ అదంతా మునిగేంత వరకు నూనె వేసుకోవాలి, డీప్ ఫ్రై అవుతుంది కదా మొత్తం, ఇంకా ఎక్కువ ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది అనేసి నేను కట్ చేసుకొని రెండుగా చేశాను. ఇలా లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి, మొత్తం కారం ఉండదు. ఇంకా దాంట్లో ఏం మనం సపరేట్గా స్టఫ్ చేయాల్సిన అవసరం ఉండదు. చింతపండు గుజ్జు, వాము అలాంటివి ఏమీ అవసరం లేదు. కారం ఉండవు కాబట్టి మనకి పెద్ద ఏం అనిపించదు. చూడండి మొత్తం అంతా ఓపెన్ చేసేసాను. యాక్చువల్లీ బజ్జీ మిర్చి అంటేనే కారంగా ఉండవు నాకు తెలిసి, కాబట్టి ఇంకొంచెం పొట్టిగా ఉంటాయి, తెల్లగా పొట్టిగా కొంచెం లావుగా ఉంటాయి. మేము కూరగాయలు తీసుకొచ్చే షాప్లోనేమో ఇవే ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇంకా ఇవే తీసుకున్నాము. సగం సగం కట్ చేసి ఇలా చేశాను. బజ్జీ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏమో తిననన్నారు కారం ఉంటాయని, మిర్చి అస్సలు తినరు. ఆలు బజ్జీనో, ఎగ్ బజ్జీనో, ఆనియన్ పకోడీ ఇలాంటివి కొంచెం అప్పుడప్పుడు, కానీ మిర్చి బజ్జీ అసలు తినరు, భయం వేస్తుంది మా పిల్లలకి. దీవెన ట్రై చేస్తుంది కానీ దీవెన్ బాబు అస్సలు తినడు అనమాట. ఇంకా అక్కడ ఉన్నది మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ పప్పుల పొడి కోసం పుట్నాల పప్పు ఒక 2 పిరికెలు తీసుకొని దాంట్లోనే ఒక 4 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసేసుకొని పౌడర్లాగా చేసేసుకున్నాను. బజ్జీ పిండి రెడీ అయిపోయింది, మిరపకాయలు రెడీ అయిపోయింది, పప్పు కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ బొరుగులు కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనకు తాలింపు కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, నిమ్మరసము ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఎడిటింగ్లో టక్ అయిపోతుంది కానీ చేయడానికి కొంచెం టైమే పడుతుంది. వీడియో చూసినంత ఈజీ కాదు, కాకపోతే పెద్దగా పనేం అనిపించలేదు. ఎందుకంటే మనం అంటే ఇష్టంతో చేసినప్పుడు ఖచ్చితంగా ఎంత టైం నించున్నా సరే, కిచెన్లో ఆడవాళ్ళకి వంటలు చేయడం ఇదంతా అలవాటు అయిపోయి ఉంటుంది. అందులో ఇష్టం కాబట్టి వాళ్ళకి ఎక్కువ పెద్ద టైం ఏం అనిపించదు అనమాట. తర్వాత నొప్పి వస్తాయి, కాలు చేసి తినేసిన తర్వాత అన్నీ కడిగేసిన తర్వాత వచ్చి రిలాక్స్ అయ్యేటప్పుడు అప్పుడు వస్తాయి చేతులు, షోల్డర్స్, ఇట్లా గోడలు, కాళ్ళన్నీ నొప్పులు లాగుతాయి అనమాట. మా ఇంట్లో ఎప్పుడు అటుకులు బొరుగులు ఉంటూనే ఉంటాయి. ఒక డబ్బా ఇది, ఒక డబ్బా అది తీసుకొచ్చి పెడతాం. ఇవి చూడడానికి ఎక్కువ క్వాంటిటీ వస్తాయి కానీ పెద్దగా ఏమి ఉండవు, ఒక 2 సార్లకే వస్తాయి. నేను కూడా చేసేది అప్పుడప్పుడే కాబట్టి ఏదైనా ఇలాంటి స్నాక్స్ చేయాలన్నప్పుడు వాడతాను. ప్రతిసారి బయటకు వెళ్ళి తీసుకురాకుండా మనం ఇంట్లో సరుకులు తీసుకొచ్చుకున్నప్పుడే ఒక హాఫ్ కిలో అలాగా, లేదంటే ప్యాకెట్స్ కూడా ఉంటాయి, తీసుకొచ్చుకొని డబ్బాలో వేసుకొని పెట్టుకుంటాను. ఇంకా ఎక్కువ కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే ప్రతి ఒక్కటి ఉండాలి, అది ఎక్కువ తక్కువ అని లేదు. ఎంతో కొంత ఏదో ఒకసారి మనకి అవసరం పడుతూనే ఉంటుంది. అందుకే నేను మిరియాలు, నువ్వులు, ఇట్లాంటి బొరుగులు, అటుకులు, సోడా ఉప్పు, కసూరి మేతి, ఇంకా కస్టర్డ్ పౌడరు, ఫ్రిడ్జ్లో సాసెస్ అన్నీ రెడీగా ఉంచుకుంటాను. కొంచెం కొంచెం క్వాంటిటీ అయినా, ఎప్పుడు ఏది అవసరం అవుతుందో, ఏ రెసిపీ చేయాల్సి వస్తుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం అందరి ఇళ్ళలో ఉంటుంది, వంటలు చేసేవాళ్ళు యూట్యూబర్స్ అనే కాకుండా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటున్నాయి. నీళ్ళు వేసేసుకొని బాగా తడిపి వాటిని ఇంకా తడి లేకుండా మనం పిండుకోవాలి. నేను ఆల్రెడీ డబ్బాలో వేసేటప్పుడే మొన్న చేశాను కదా బొరుగులు తాలింపు, దీవెనికి తాలింపు కాదు, జస్ట్ ఉల్లిపాయలు, కారం, ఉప్పు, నిమ్మకాయ పిండేసి ఇచ్చేసాను. అప్పుడే అన్నీ నీట్గా చేసేసి డబ్బాలో వేసేటప్పుడే చేస్తానన్నమాట, డస్ట్ ఏమీ లేకుండా.
ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతుంది, అంత టేస్టీగా ఉండవు. కాబట్టి ఒకసారి 2 సార్లు చేతులతో ఇలా తడిపేసి మొత్తం అంతా వాటర్లో తడిపేసుకున్న తర్వాత చేతితో తీసుకొని గట్టిగా పిండుకొని చేయాలి. చాలామంది ఒక సిస్టర్ బ్యాంగిల్స్ లింక్ పెట్టండి అంటారు. ఇవి అంటే ఏంటి, బయట కొనుక్కున్నవి, షాప్లో కొన్నవి. నేను ఆన్లైన్లో కాదండి తీసుకుంది. మీరు అడిగే బ్యాంగిల్స్ నేను ఆల్రెడీ రిప్లై కూడా ఇచ్చాను. ఏంటి లింక్ పెట్టేది, ఏ బ్యాంగిల్స్వి అని. నాకు తెలిసి నేను వేసుకున్నవి సైడ్ బ్యాంగిల్స్ అనుకుంటున్నాను. అవైతే అరుణాచలంలో తీసుకున్నాము, సునీత వదిన తీసుకుందనమాట. అవే అనుకుంటాను అయితే మీరు అడిగింది. అవి నేను ఆన్లైన్లో తీసుకోలేదండి. అలాగే ఇప్పుడు వేసుకున్న డ్రెస్ చేంజ్ అయింది కదా, అదే రోజు అప్పటిదే. ఇది డిన్నర్ టైంకి అనమాట. మధ్యలో స్నాక్స్ చేసి ఇవన్నీ చేసే టైంలోపు కొంచెం పిండి మెదిగే వరకు సౌండ్ వస్తుంది కదా, ఇంకా వేరే బట్టలు వీడియో ఉంటే డ్రెస్సెస్ వచ్చాయన్నమాట, కొత్త కలెక్షను. అది షూట్ చేయడానికి నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. బ్లాక్ ఉంటే చాలు, నాకు ప్రాణంలో ఆగుతుంది అనమాట. బ్లాక్ కలర్ శారీ కానీ డ్రెస్ కానీ వేసుకోవద్దంటారు యాక్చువల్గా పెళ్ళైన వాళ్ళు. నాకేమో అదే ఇష్టం. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు బ్లాక్ కలర్ అంటేనే ఇష్టం. మా అమ్మ ఏదైనా చీర తీసుకున్న బ్లాకే తీసుకొని సెలెక్ట్ చేసేదాన్ని, ఎవరైతే తీసుకున్నా. నాకు నచ్చుతుంది. కాలర్ వచ్చింది దీనికి, హ్యాండ్స్ ఏమో 3/4 వచ్చాయి అనమాట. బాగుంది. మీకు ఒకవేళ ఈ డ్రెస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కానీ కామెంట్ బాక్స్లో నేను మొబైల్ నెంబర్ పిన్ చేస్తాను, చూడండి. దానికి మెసేజ్ చేస్తే మీకు ఏ సైజు కావాలి అనేది మెసేజ్ చేయండి. డ్రెస్ ఇంకా రిప్లై ఇస్తాము. కాల్ చేయకుండా ఓన్లీ మెసేజ్ చేయండి. దీంతోపాటు ఇంకా చాలా డ్రెస్సెస్ చేసామన్నమాట, 30 వరకు ఉన్నాయి. ఆ వీడియో మనకి జబర్దస్త్ దీవెన ఛానల్లో వస్తుంది. దీవెన అఫీషియల్ ఛానల్ సెర్చ్ చేస్తే దాంట్లో ఫుల్ వీడియో పెట్టాము. అన్ని డ్రెస్సెస్, ప్రైజెస్, సైజెస్ ఉంటుంది. మనకి షాప్ వచ్చేసి న్యూ మై ఫెయిర్ లేడీ, దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఈ షాపు. ఇంకా అక్కడ మనకి కార్డ్ సెట్స్ కానీ, 2 పీస్ సెట్స్ కానీ, 3 పీస్ సెట్స్ కానీ, ఫ్రాక్ మోడల్స్ కానీ, నేను వేసుకున్న గ్రీన్ కలర్ ఫ్రాక్ కూడా అడుగుతున్నారు కదా, అది కూడా అక్కడే తీసుకున్నాను. మీరు ఒకవేళ అక్కడ దగ్గరలో ఉంటే షాప్కి వెళ్తే 10% డిస్కౌంట్తో తీసుకోవచ్చు. మన ఛానల్ చెప్పేసి మా పల్లె వంట, మధు గారన్నా ఉమా గారన్నా మీకు 10% డిస్కౌంట్ ఇస్తారు తప్పకుండా. మీకు ఒకవేళ మేము అక్కడ లేము, వేరే దగ్గర నుంచి చూస్తున్నాము, కావాలి అనుకుంటే కనుక నేను నెంబర్ ఇస్తున్నాను కదా, కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన సైజు మీరు అడ్రస్ పెడితే పేమెంట్ చేసేస్తే పంపిస్తాము. ఓకేనా. చాలా మెత్తగా ఉంది డ్రెస్. ఎంత వంట చేసినా అంతసేపు వేసుకున్నా అవ్వలేదు. ఇంకా హెయిర్ కూడా లీవ్ చేశాను అనమాట. ఇందాక చిన్న ఫ్లక్కర్ పెట్టుకున్నాను జడ తీసేసి, అందుకే మొత్తం ముడి పెట్టుకొని వచ్చేసాను. మొత్తం అయిపోయింది. డిన్నర్లోకేమో ఉడకబెట్టిన ఆలుతోటి కర్రీ చేసేసుకొని నెక్స్ట్ మడత చపాతీ చేశాను. అది కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఈవినింగ్ వస్తుంది, చూసేసేయండి. ఇందులో కూడా కొంచెం షూట్ చేశాను. చెప్పాను కదా, మొబైల్ 2 అయ్యేసరికి దేంట్లో స్పేస్ ఉండట్లేదు. 2 ఫోన్లు అయినా సరే ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూనే ఉంటాం, కానీ ఎందుకో స్పేస్ ఉండదు. అంటే తీసే వ్లాగ్స్ కదా, కొంచెం లెంతీగానే వస్తాయి. ఇక్కడ ఆలు ఆల్రెడీ మా దీవెన్ బాబు పెట్టేశాడనమాట. స్టవ్ మీద పెట్టినా, అన్న వాటర్ వేసి ఆలుగడ్డలు పెట్టు అని అంటే, ఈ మధ్య మా దీవెనకి ఇంట్లో పని, ఒంటి పని, ఇంటి పని, వంట పని అన్నీ నేర్పిస్తున్నాను. ఎగ్స్ పెట్టడము, ఆలు పెట్టడము, ఎల్లిపాయలు పొట్టు తీయడము, బట్టలు మడత పెట్టడము, అన్ని వాడి పని వాడికి, షూ అది క్లీన్ చేసుకోవడము, ఇంట్లో పని తోడవడము, స్టవ్, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాను. వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి, మూడు ఉండాలి. మనం మంచిగా చెప్తే వింటాడు అనమాట. ఏదైనా కొంచెం అటు ఇటు అయిందనుకో ఇంకేం చెయ్యడు. అట్లా ఇక్కడ ఇంకా ఆనియన్ ఒకటి, ఆలు ఒకటి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కర్రీ తాలింపు వేసేసుకొని నెక్స్ట్ పిండి మిక్స్ చేసుకుంటాను. ఈలోపు ఇక్కడ పిండి కలుపుదామంటే గ్రైండర్ పెట్టాను కదా, దోసపిండి అయితే రెడీ అవుతుంది. చాలా పెద్దగా వచ్చింది దీనికి దుప్పట్టా కూడాను. మంచిగా కాలర్ నెక్ వచ్చింది. ఎటైనా బయటికి వెళ్ళాలన్నా, కాలేజ్కి, ఆఫీస్కి వేసుకోవాలన్నా చాలా కంఫర్ట్గా ఉంది. కిందనేమో లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చింది, సైడ్ కట్స్ కూడా రాలేదు. నేను ఎక్కువ ఫ్రాక్ టైప్లోనే తీసుకుంటాను. కట్స్ వచ్చిన ఏదన్నా బండి మీద ఇలా కూర్చున్న, డ్రైవింగ్ చేసిన పెద్దగా అంత ఇబ్బంది ఉండదు కదా, అందుకనేసి ఇవే తీసుకుంటాను. బాగా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది. క్రీము, మెరూన్, చిన్న చిన్న మెరూన్ ఫ్లవర్స్ వచ్చినాయి, డాట్స్ వచ్చింది బ్లాక్ కలర్లో.
ఇదనమాట. ఇంకా దోసపిండి అయితే మొత్తం మా దీవెన కొంచెం వాటరే నాని అంటే ఎప్పుడైనా రన్నింగ్లో ఉన్నప్పుడే తీస్తాను నేను. ఈసారి కొంచెం వాటర్ ఎక్కువ వేసాడనమాట. అది కొంచెం లూజ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ నాన్న మొత్తం గిన్నెనంతా తీయమని వాళ్ళ కొడుకు చేసిన పనికి గ్రైండర్ గిన్నె మొత్తం ఎత్తి గిన్నెలో వేసేసాడు పిండి మొత్తం. యాక్చువల్గా దానికంటే నాకు రన్నింగ్లో ఉన్నప్పుడు ఎత్తుకోవడం బాగా అనిపిస్తుంది. అది షార్ట్ వీడియో షూట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది చపాతీ అది ఇది అని చెప్తున్నారనమాట. మొత్తానికైతే ఇలా అయిపోయిందనమాట మన వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా మా పల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని ఆల్రెడీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, మన వ్యూవర్స్ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అంటే వ్లాగ్లో పెట్టనివి కూడా అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి లైక్ చేయండి. దోసపిండి ఆల్రెడీ చాలాసార్లు మెజర్మెంట్ చూపించాను కాబట్టి ఈసారి ఏం చూపించలేదు. ఆల్రెడీ పొద్దున్న నానబెట్టడమే కొంచెం నాకు పని ఎక్కువగా ఉండే, మండే కదా. ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళి చేసేసరికి ఇంకా హడావుల్లో పెట్టేశానమాట. యాక్చువల్గా ఎప్పుడైనా చూపిస్తాను, ప్రతిసారి ఎన్నిసార్లు చూపించినా అంటే కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, ఎప్పుడు చూడని వాళ్ళ కోసం అనేసి. అందుకే ఈసారి అయితే కుదరలేదు. ఈరోజు మార్నింగ్ ఇంకా మొత్తం పిండంతా నలిగిపోయింది చూసారా, నీళ్ళు చేసేసినాడు. మరి ఎక్కువేం వేయలేగా, నేను కొంచెం ఏది ఈవెన్ అంటే ఎక్కువ వేసాను అనమాట. దీంట్లో నేను మెంతులు, మినపగుండ్లు, రేషన్ బియ్యం తప్ప ఇంకా ఏమి యాడ్ చేయను. రైస్ కానీ అటుకులు, పొరుగులు అలాంటివి ఏమీ వేయను. నార్మల్గా ఇలాగే పట్టేస్తాను. ఎక్కువసేపు నానబెడతాను. మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసేటప్పుడు నానబెడితే మళ్ళీ నైట్ ఈవినింగ్ 5కి 5:30కి అలా రుబ్బుతాను. ఇది సమ్మర్ కాబట్టి కొంచెం మనకేం పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇక్కడేమో బజ్జీలు అవన్నీ చేశా అని చెప్పాను కదా, ఇంకొంచెం పిండి మిగిలింది లాస్ట్లో, దాంతో ఉట్టికి అలాగే వేసేసాను. మొత్తం పడేయడం ఎందుకు అని, మా దీవెన్ తింటాడు కదా అని చేసేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ అయిపోయాయి అన్నీ, అయిపోగా మిగిలింది లాస్ట్కి అది. యాక్చువల్లీ ఇది వేరే ఫోన్లో తీసాము, ఇదేమో వేరే ఫోన్లో తీసాము. రెండు జంప్ అయినాయి అనమాట వీడియోస్. ఫస్ట్ ఇది లాస్ట్లో, లాస్ట్ ఇది ఫస్ట్లో వచ్చింది. అలాగైతే జరిగింది. మొత్తానికైతే వాళ్ళు స్నాక్స్ తినేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకా గ్రైండర్ పెట్టుకున్నాను ఒకసారి క్లీన్ చేసి. ఈరోజు ఇంకా రాలేదని వాయిస్ చెప్తుంటే ఏదో బ్యాక్గ్రౌండ్ సౌండ్ రాలేదేంటా అని వెయిట్ చేస్తున్నా. గరం మసాలాలు 10 రూపాయల ప్యాకెట్ అంట. దీవెన హోంవర్క్ అయిపోయింది. దీవెన మేము ఇంకా రాసుకుంటుంది అనమాట. ప్రాజెక్ట్ అయిపోయింది, హోంవర్క్ కూడా అయిపోయింది. ఇంకొచ్చి కిచెన్లోకి వస్తాడు, ఏదన్నా ఉంటే తినడం. మొన్న లడ్డూ చేసే కదా మా దీవెన బాబు చేసాడు అనమాట. ఇంకా 4 ఏమో ఉంచాడు, 3 4 ఉన్నాయి. తినేసాడు. ఇక మనం చేసే పనిలో ప్రతి పనిలో చేయబెడతాడు. యాక్చువల్ నేను కింద పడకుండా వేసుకుంటే ఎప్పుడైనా. ఫస్ట్ 2 సార్లు మంచిగా వేసాడు, తర్వాత ఎక్కువ తీసుకొని మొత్తం అంతా ఇది చేసాడు అనమాట. చూడండి, దీవెన ప్రాజెక్ట్ కోసం గ్లాసులు అవన్నీ తీసుకెళ్తుంది. ఏది ఇచ్చినా వద్దనింది, మళ్ళీ వచ్చి తనకు నచ్చినవి తీసుకుంది. మొత్తం పోసాడు కూడా గ్రైండర్ మీద కింద. పని చేయడం అంటే చేయడం కాదు దీవెన్, నీట్గా చేయాలి, మళ్ళీ డబుల్ పని చేసుకోవద్దు అని చెప్తా ఉంటాను నేను. ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ నీట్గా కొన్ని పట్టుకొని తీసుకొని వేసాడు. చూడండి ఎన్ని పట్టుకున్నాడు, మొత్తం వేసాడు, కింద పడేసాడు. కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా పని చేస్తా అంటే మరి దీవెన్ని రానిచ్చేదాన్ని కాదు నేను. కాకపోతే ఇప్పుడు పని నేర్చుకోవాలి కదా, ప్రతి ఒక్కటి కూడా వచ్చి ఉండాలనేసి. పడితే పడింది అంటే ఏమన్నా మామూలుగా ఏదైనా పడేయడం, ఏదైనా పోవడం, అది పోతే పోయింది కానీ నేర్చుకుంటాడు కదా. పడేసినప్పుడు కూడా ఇలా పడేయొద్దని కూడా నేర్చుకుంటాడు అనేసి ఇంక నేనేం అనట్లేదు. ఏదైనా వచ్చినా కిచెన్లో పని చేసినా, పిండి కలిపినా. ఈ మధ్య చపాతీ కూడా చేశాడు. మా వారికంటే బాగా చేశాడు అన్నమాట, మంచిగా రౌండ్గా చేశాడు చపాతీలు కూడా. మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. పెద్దయిన తర్వాత ఎట్లాగో చేయరు. మనం 100 సార్లు పిలిస్తే కానీ ఒక్కసారి రారు. పెద్దయిన తర్వాత చిన్నప్పుడే వద్దంటే చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకు నచ్చినప్పుడు వచ్చినప్పుడే చేయించాలి. చూడండి, ఇటు వద్దు అంటే అటు పంపిస్తే మళ్ళీ అటు నుంచి కూడా వస్తున్నాడు. పట్టి నీళ్లు బట్టి పోసాడు అన్నారు కదా, అట్లా ఎక్కువ పోసాడు అనమాట, ఎక్కువ పట్టేసి. అదే ఇందాక నేను చెప్పింది.
ఫైనల్గా అయితే ఇంకా మొత్తం పిండి అంతా వేసేసాము. అక్కడున్న వాటర్ మొత్తం వేసేసి సింక్లోకి తీసేసాను. మార్కెట్కి వెళ్ళి ఇంకా కూరగాయలు కూడా తీసుకురావాలి. అయిపోయింది, స్నాక్స్ అయిపోయింది, వీడియోస్ అయిపోయినాయి, నెక్స్ట్ పిండి కూడా అయిపోయింది. పిండి వేసేసి ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి గ్రైండర్లో పిండి వేసి వెళ్తాను. మాకు దగ్గరలోనే ఉంటుంది షాపు కాబట్టి పెద్దగా టైం ఏం పట్టదు. ఒక 20 మినిట్స్ అలాగ వచ్చేసి ఇంట్లో పిండి నలిగిపోద్ది. ఒకసారి ఫోన్ చేస్తే దీవెనకి ఏదో నలిగిందా లేదా చెక్ చేసేసి ఆఫ్ చేసేస్తుంది. వచ్చిన తర్వాత తీసుకుంటాము. కొంచెం అది పడతారు కింద నా పాయింట్ అది బాస్కెట్బాల్ ప్లేయర్. అబ్బో నువ్వు అన్ని ప్లేయర్. మీ అమ్మ ఏ ప్లేయర్? క్యాచింగ్ ప్లేయర్. ఇది రండి శిక్ష. ఓకే అండి, ఇక్కడైతే చపాతీ ఆలు కర్రీ చేశానని చెప్పాను కదా, ఫైనల్గా అయిపోయింది. నెక్స్ట్ దీంట్లోకి లెమన్ ఆనియన్ అయితే పెట్టేసి ఇచ్చేసాను అనమాట. ఇది మా డిన్నర్ ఈరోజు స్పెషల్. మడత చపాతీ ఆలు కర్రీ చేశాను. ఇది కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, కాకపోతే ఈవినింగ్ టైంలో వస్తుంది. ఒకవేళ చూడాలనుకుంటే చూడండి. అలాగే కొంచెం రైస్ కూడా పెట్టేశాను పెరుగులోకి. ఫైనల్గా డిన్నర్ కూడా అయిపోయింది. ఇది మార్నింగ్ దోసపిండి చూపిస్తాను ఎంత బాగా పొంగిందో. పిండి మొత్తం గిన్నె నిండి వచ్చింది. కొంచెం లేవడం లేట్ అయిపోయింటే మొత్తం కింద పడేది. మళ్ళీ నైట్ కిచెన్ క్లీన్ చేసింది, మొత్తం భయం వేసింది నాకు మొత్తం పడిపోద్దని. యాక్చువల్లీ నేను వేసింది సగానికి కొంచెం ఎక్కువ వేసామన్నమాట పిండి. అది కూడా ఇంత పొంగింది. నేను ఉప్పు అయితే ఇడ్లీకి కానీ దోశకు కానీ మార్నింగే మిక్స్ చేసుకుంటాను, నైట్ ఏం మిక్స్ చేయను. ఒకవేళ కొంచెం క్వాంటిటీ అయితే ఒక్క రోజుకైతే ఇడ్లీకి మినపప్పులో వేసి పట్టేస్తాను, కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి కలుపుకునేటప్పుడు మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అప్పుడు యాడ్ చేసుకుంటాను, ముందే వేయను. అది న్యాచురల్గానే మనకి పులుస్తుంది అనమాట, ఉప్పు వేయకపోయినా. అలాగా మిగిలిన పిండి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు. ఇంకా అది సరిపోతుంది పిల్లలకి మాకు. నేనైతే దోశ వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నిన్న నైట్ చపాతీ చేశాను అదే ప్యాన్ పైన. మళ్ళీ నీట్గా కడిగేసి దోశ వేసుకున్నాను, బాగానే వచ్చింది. పిండి ఏంటంటే మెత్తగా మనకి మీగడలాగా పడతా అనమాట. నేను గ్రైండర్ అయినా మిక్సీ అయినా దోశ బాగా వస్తుంది. పిండి కూడా ఎక్కువసేపు పులుస్తుంది, ఒదుగు అవుతుంది అనమాట, క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. అంతే. మీకు ఏది నచ్చితే తప్పకుండా టిప్పు ఫాలో అవ్వండి. ఫైనల్గా దోశ వేసుకొని అల్లం చట్నీ వేసుకొని తినేసాము. మా వారేమో ఎగ్ దోశ వేసేసుకున్నారు. కొంచెం ఆనియన్తో రఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడే క్లీన్ చేశాను కదా ప్యాను. చపాతీ, ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ దోశ, నార్మల్ దోశ అన్నీ ఇదే ప్యాన్ పైన చేస్తాను. ఆల్రెడీ ఉన్నాయి నాకు, కాకపోతే ఇది దగ్గరలో ఉంటుంది కదా, ఆల్రెడీ రోజు వాడతాం కాబట్టి తీసుకుంటాను. యాక్చువల్గా పెద్ద చపాతీ చేశాను నైట్, దీని మీద ఏదైనా సరిపోతుంది. నా దగ్గర చపాతీ ప్యాన్ ఉంది, ఐరన్ది, బాగా వస్తుంది దాని మీద, మంచి ఈవెన్గా కాలుతాయి అనమాట, మందంగా ఉంటుంది ఐరన్. చాలామంది నాన్ స్టిక్ పోయింది కదా అక్క, వేరే తీసుకోండి, పెద్ద కడాయి ఒకటి, దోశ ప్యాన్ ఒకటి అంటున్నారు. ఆల్రెడీ బుక్ చేసాము ఆన్లైన్లో, వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. బేసిక్ ఈరోజు రేపు వస్తుంది, వచ్చిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు వ్లాగ్లో ఏం తీసుకున్నాను అనేది. ఫైనల్గా దోశ అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ దోశ రాదు కదా ఎప్పుడైనా, అట్లా ఏమి ఉండదు, ఫస్ట్ దోశ వస్తుంది. ఎందుకు రాకుండా మనం నీట్గా బాగా క్లీన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ వేసి రుద్ది దోశ వేసేసుకున్నామంటే ఫస్ట్ దోశ వస్తుంది. అవి అక్కడ పక్కన పెట్టాను, అంతలోపు వీడియో కట్ చేశాను అనమాట. ఇది రెండో దోశ. నేనైతే 2 దోశలు వేసుకొని తినేసాను. ఇంకా మా వారు కిందికి వెళ్ళారనమాట, వచ్చిన తర్వాత వేద్దామని, చల్లారిపోతుంది కదా. ఈరోజు కొంచెం వీడియో లేట్ అయ్యేటట్టు ఉంది, ఎందుకంటే ఎడిటింగ్ లేట్గా స్టార్ట్ చేశాను, వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఉంది. అది ప్రొడ్యూస్ అయ్యి అప్లోడ్ అయ్యి థంబ్నెయిల్ అయ్యి టైటిల్ అయ్యి షెడ్యూల్ వేసేసరికి కొంచెం లేట్గానే వస్తుంది. యాక్చువల్ డైలీ 12:05కి మన వీడియో ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి, బాయ్.